రోజుల్లో వస్తానని చెప్పి వచ్చాను. ఆ గడువు ఎప్పుడో దాటిపోయింది. ఇంతలో మించిపోయింది ఏమిటో. అక్కడ నాకెన్నో పనులున్నాయి. చూడండి, మీరు చేసిన సత్కారానికి ఎంతో కృతజ్ఞుడు. అర్థమైంది. నా మీద కోపంతో వెళ్తున్నారన్నమాట. అబ్బే, ఎవరన్నారు? వేరే అనాలేమిటి? పొరపాటు జరిగింది, క్షమించండి అంటే కూడా ఇంత పట్టుపడతారనుకోలేదు. చూడండి, అమ్మాయిలు అంతగా చెప్తూ ఉంటే మీరు వెళతానంటాం బాగాలేదు. ఏం బ్రదర్? ఎస్ బ్రదర్. ఫోన్లేండి నాన్న. ఇష్టం లేని వాళ్ళని బలవంతం చేస్తే మాత్రం ఉంటారా? వెళ్ళనివ్వండి. ఆహా, నాకు ఉండాలనే ఉంది, కానీ అక్కడి బాధ్యతలు. బాబాయ్, ఏదో పిక్నిక్ ఏర్పాటు చేస్తానా? పిక్నిక్? అరే, అసలు ఆ సంగతే మర్చిపోయానే. ఏర్పాట్లేం చేసి పారేసాను బ్రదర్, రేపే. ఇంకే అక్కడి నుంచి వచ్చిన తర్వాతే మీరు ఊరెళ్ళొచ్చు. ఇంకేం అభ్యంతరం చెప్పండి. మీరు క్షమిస్తే దానికే తీరిగ్గా చేసేద్దాం. ఒరే వేలు, ఆ సామాన్లను పైకి తీసుకెళ్ళు. కూర్చోండి. మరి అది బ్రదర్, ఏమిటి ఆలస్యం? కడుపు మండిపోతుంటే. కాఫీ రెడీ బ్రదర్. అదేమిటి బాబాయ్ ఇలా? నా టై ఇస్త్రీ అయిపోయింది అమ్మాయి. ఆ కాఫీ తాగడానికి ఏమైనా వీలుగా ఉందా? ఏమిటి బ్రదర్, మనం కాఫీ తయారు చేయడం బాగలేకపోవడం ఉన్నా. సరే, నాదేడి కనపడే. అవును, ఎక్కడ కనిపించడే? అదే బాబాయ్. ఉండు, వెతికొస్తాను. నువ్వు ఉండు బాబాయ్, నేను చూసొస్తా. తొందరగా వచ్చేయి. నువ్వుండమ్మా. బ్రదర్, అమ్మాయి కొంచెం ఆట చెప్పు. మీరు ఇక్కడున్నారా? నాన్న బాబాయ్ మీకోసం వెతుకుతున్నారు. పదండి. అరే, అలా చూస్తూ కూర్చున్నావే, మళ్ళీ నీ ఆలస్యం వచ్చా? పద. అరే, ఏమిటి అర్థం లేని టెలిగ్రామ్? మీ ఉద్యోగం ఊడిపోతుందంటారేమిటి? అసలు ఎవడి పిడుగు? అది నేను పనిచేసే పేపర్ పేర్లండి. దీనికి నేను ఉపసంపాదకుడు. మీరు ఉద్యోగం చేస్తున్నారా? నాన్సెన్స్. అది కాదు, మనం కలవారిమని విర్రవేగరాదు. మన దేశం బాగుపడాలంటే చూడండి, మనిషి అయి పుట్టిన ప్రతివాడు ఒళ్ళు వంచి పనిచేయాలి. దాట్స్ మై ఒపీనియన్. వండర్ఫుల్ బ్రదర్, వండర్ఫుల్ బ్రదర్, ట్రెమెండస్ గా ఉంటారు. చూడండి, మా యుద్ధ రంగంలో కూడా కార్పొరల్ కానివ్వండి, కమాండర్ కానివ్వండి, అది సమానమే. దట్స్ ఇట్. ఒరే వేలు, టెలిగ్రామ్ ఫారం పట్టరా. ఎందుకండి? చెప్తాగా. మా బ్రదర్ ఉన్నాడు చూశారు, జీనియస్. ఈ విషయం మీద చాలా ఆలోచించుంటారు. మిస్టర్ నాథ్, రేపు పెళ్ళైన తర్వాత ఎలాగో హనీమూన్కి వెళ్ళాలి. అప్పుడైనా ఉద్యోగానికి రాజీనామా ఇవ్వవలసిందే. ఆ పని ఇప్పుడే చేసి పారేద్దాం. వండర్ఫుల్. చూశారా మరి? ఇక్కడ సైన్ చేయండి. ఇదేమిటి వాసన ఉంది? అది పేపర్లో నా మారు పేర్లండి. ఈ పేరే బాగుంది, వాసు. నువ్వు దీన్ని తీసుకెళ్ళి త్వరగా కొట్టేసిరా. నాన్న, ఆయన పాట ఎంత బాగా రాశారు. ఎవరు? మిస్ నాథా? ఏమిటి, ఆయన పాటలు కూడా రాస్తాడు ఏమిటి? అవును బాబాయ్. అరే, వండర్ఫుల్ వండర్ఫుల్. చాలా బాగుంది నాన్న. బ్రదర్ చూడు. రియలీ వండర్ఫుల్ బ్రదర్, రియలీ వండర్ఫుల్. అయితే ట్యూను రాక్ అండ్ రోలా లేకపోతే తకాతలియా? తకాతలి ఏమిటి బాబాయ్? అది తకాతలి కాదే, అదేది కాదు, జానపద గేయం. ఏమండి, ఒక్కసారి పాడి వినిపించకూడదు? అది ఆడపిల్లలు పాడవలసిన పాట. మీరు పాడితే బాగుంటుంది. మీరు ప్రారంభించండి, మేము అందుకుంటాం. ఏనాన్న? మిస్టర్ నాథ్, ఆడపిల్లలు అంతగా అడిగినప్పుడు బెట్టు చేయకూడదు. ప్లీజ్ సింగ్, ప్లీజ్ సింగ్. ప్లీజ్. మామా, చాలి బొంబైలే మావా ఓ మావా, చాలి బొంబైలే మావా ఓ మావా, మన
పెళ్లి ఊసంటే సయ్యంది మాయమ్మ మురిసే మాయ్య దాని బొంబైలే మావా ఓ మావా తినక 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 జాలి బొంబైలే మావా ఓ మావా జాలి బొంబైలే మావా ఓ మావా మన పెళ్లి ఊసంటే సయ్యంది మాయమ్మ మురిసే మాయ్య జాలి బొంబైలే మావా ఓ మావా నీదంట ఎడుతుంటే ఏలేసే మావా చెరువుకెళ్తుంటేనో చెంగులాగే మావా చెరువుకెళ్తుంటేనో చెంగులాగే మావా ఎక్కడున్న ఎన్నడైనా నేను నిదాన జదలోన నీ సోకే ఎలిగేను మావా 1 2 3 4 5 6 7 8 లెక్క పెట్టేసరికి నీ పక్కనే ఉంటాను మావా జాలి బొంబైలే జాలి బొంబైలే మావా ఓ మావా పంట తెలదారి పలుకాడుకుందాం పంట తెలదారి పలుకాడుకుందాం పైరు గాలిలోన పయనాలు చేద్దాం పైరు గాలిలోన పయనాలు చేద్దాం చల్లని ఎన్నెల్లో సరసాలు చేసి సన్నాజాతి పొదల మదిలీలు ఏసి తుళ్ళు తిరిగి గళ్ళు కదలి ఊళ్ళు దాటి ఏళ్ళు దాటి ఏకధాటి ఎగురుకుంటూ వెళ్ళిపోదాం మామ జాలి బొంబైలే జాలి బొంబైలే మావా ఓ మావా మన పెళ్లి ఊసంటే సయ్యంది మాయమ్మ మురిసే మాయ్య జాలి బొంబైలే మావా ఓ మావా యా 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 నాకేం పర్వాలేదు బ్రదర్ మీరు లేవండి నేను వేస్తాను చాలా వీక్ బాడీ అండి కొంచెం విరుద్ధమైంది క్వైట్ ఆల్ రైట్ ఏంటి నథింగ్ నథింగ్ నేను చెప్తూనే ఉన్నాను ఈ డాన్సులు గిన్సులు నీ ఒంటికి పడవని వింటేనా టెలిగ్రామ్ సార్ టెలిగ్రామ్ మళ్ళీ పిడుగా పిడుగు కాదు గొడుగు కాదు బ్రదర్ రావు బహదూర్ గంగాధరం గారు వస్తున్నారు ఎవరండి? మీ నాన్నగారు ఓ నాన్నగారా? వస్తాడు నాన్నగారు వస్తున్నారు చాలా పారిపోతాడు అదే అర్థం కావట్లేదే ఇలా పట్టుకోరా అలా పోదాం అమ్మ బాబా నా కారు నా కారు నా కారు నా కారు వారికి పంచదార లేకుండా తీసుకొచ్చావుగా నాకు తెలుసా బాబు బ్రదర్ పుచ్చుకోండి బాబు గారు మా వాణ్ణి కాస్త పిల్లమ్మా. మరండి ఏమిటి మరి? వారు వెళ్ళిపోయారండి.
నీ మొహం ఇంట్లో ఉంటాడు చూడు. అను అడుగు. ఈసారి నిజంగా వెళ్ళిపోయారండి. నేను చూశాను, వేలు కూడా చూశాడు. హరివిడిత సదియ నా దుంప తెంపుతున్నాడు. ఆ కారు ఒకటేసుకొని 2 రోజుల మధ్య నాటకం ఆడి చంపుతున్నాడు. వీడితో బతికేది ఎలా? అతను ఇక్కడికి వచ్చింది మొదలు ఎక్కడికి కదలందే. అదేమిటి, నిన్న సాయంత్రం వాడు మా ఇంట్లో ఉంటే. నిన్న సాయంత్రం నాది ఇక్కడ ఉన్నాడుగా. బాగారు మీరేదో పొరపాటు పడుతున్నారండి. ఎవరిదయ్యా పొరపాటు? నా కొడుకు నాకే తెలియదంటారా? నిన్న సాయంత్రం 1 గంట సేపు వాడితో మాట్లాడాను మా ఇంట్లో. నిన్న సాయంత్రం అతను ఇక్కడ ఉన్నాడని నేను అంటుంటే, వాడు అక్కడ ఉన్నాడని నేను అంటుంటే, ఇదంతా ఏదో దగాగా ఉంది. అంత మోసం. అయ్యగారు, డ్రైవరు మీ కారు బాగా తీసుకొచ్చాడండి. ఇంకా సామానంతా బండిలో పెట్టు. Right. నేను వెళ్ళి వాడు అంతు కనుక్కుంటా. తొందరగా విననంటే వినను అంతే. సరే, నువ్వు లోపలికి పో. నేను వస్తాను. దొంగ ఎక్కడ? మేనేజర్ గారా ఇక్కడున్నారే? ఇంగ్లా ఎక్కడండి? రాని పని చెప్తాను. పోసారా ఎవరాను? దొంగ దొంగ విధం కాదండి, గురునాథ్ అండి. గురునాథం? అవును, రావు బహదూర్ గారు అబ్బాయిని. రావు బహదూర్ గారు అబ్బాయి అయితే ఏ ఏమిటి? నా కర్మ. కర్మ కాదు గిర్మ కాదు, వీడు ఒప్పకారు. నిజం చెప్పు, ఎవడను? మధ్యలో నువ్వేంటి? నువ్వు బ్రదర్ వీడు వెనక పాతింట్లో వేసి లాక్ చేయి. గబ్బలేదు వీడెవడు గురునాథం ఉంటాడు? నేను దొంగను కదయ్యా బాబు, నేను రాహుబౌద్ధుడు గారు అబ్బాయిని. పొర బలద్వార్. నాకు కోపం వచ్చిందంటే చంపేస్తాను. ఈ 2వ నెంబర్ గురునాథం ఎవడు అంట? రావు బహదూర్ కొడుకున్నట్టున్నాడే. అయితే ఆ 1వ నెంబర్ గురునాథం గడు ఎవడు కొడుకు? అదే అర్థం కావడం లేదు బ్రదర్. ఇందులో ఏదో పెద్ద లిటిగేషన్ ఉంది. లేకపోతే వాళ్ళ నాన్న వస్తున్నాడంటే నాదికెందుకు అంత కంగారు? దట్స్ మై పాయింట్. ఈ 2వ నెంబర్ గురునాథం రావు బహదూర్ కొడుకైతే ఇలా దొంగలా దొడ్డిదారిని దొరాల్సిన కర్మ ఏమిటి అంటాను. దీనివల్ల తేలింది ఏమంటే ఈ 2 గురునాథాలు గాక 3వ నెంబర్ గురునాథం గాడు మరొకటి ఉండి తీరాలి. బ్రదర్, ఈ తర్జన భర్జనతో మనం తలకాయ పాలు కొట్టుకోవటం దేనికి? అసలు విషయం అరంగుగా వెళ్ళి ఆరాధిద్దాం, అది బెస్ట్ అంటాను. నేనేమంటానంటే ఇప్పుడే సరాసరి గంగాధరం గారింటికి వెళ్ళి కుప్పి పట్టుకొచ్చేస్తాను. లాభం లేదు. వై, అసలు అతను ఇక్కడ చిందులు దొక్కుతూ వెళ్ళాడా? ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏమో. అందుకని అసలు ఎప్పుడు ఇటువంటి విషయాలు ఇంటికి వెళ్ళడం కంటే బయట ఉండే బోగటా చేయడం బెస్ట్ అంటాను. అయితే ఒక పని చేద్దాం. ఏంటి? ప్రొఫెసర్ రొయ్య గారింట్లో మకం పెట్టేద్దాం. వెళ్ళవచ్చు, కానీ వాళ్ళందరూ లాలూచి అయితే అక్కడ మన సుబేదార్ ఆంజనేయులు ఉన్నాడు. లంగర్ అక్కడ వేసి రంగన్నాడు. ఇప్పుడే బయలుదేరి వెళ్తాను. వద్దు, రేపు ఉత్తరం రాసిస్తాను. వెయిట్. రైట్.